వాహనాల రద్దీతో దుర్గగుడి ప్రాంతం నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. తరచూ వాహనదారులను ట్రాఫిక్ రద్దీ వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పై వంతెనను నిర్మించాలి అని సంకల్పించింది. గత ప్రభుత్వాలు సాధ్యం కాదని చెప్పిన ప్రాజెక్టును ఒక సవాల్గా తీసుకుని నిర్మాణం చేపట్టింది. 2015 డిసెంబర్లో ఈ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. 6 వరుసల పై వంతెన, కింద 4 వరుసల రహదారి, 2 కిలోమీటర్ల దూరం, మొత్తం 47 పిల్లర్లతో ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయం 447 కోట్ల రూపాయలు కాగా, అందులో కేంద్రం 320 కోట్ల రూపాయలు కేటాయించింది. మిగతా సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. కేంద్రం నుంచి విజయవాడలో ప్రవేశించే మార్గంలో భవానీపురం వద్ద వంతెన ప్రారంభమవుతోంది. కుమ్మరిపాలెం కూడలి, దుర్గగుడి సెంటర్, విజయవాడ నగరపాలక సంస్థ మీదుగా రాజీవ్ పార్క్ వద్ద వంతెన పూర్తవుతోంది. అయితే ఇంతటి కీలకమైన ప్రాజెక్టు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. దీనికి కారణమెవరు? ఈ పనుల కోసం వాహనాల రాకపోకలను ఈ ప్రాంతంలో 2 ఏళ్ల పాటు నిలిపివేశారు. కానీ ప్రారంభించిన పనుల్లో ఆశించిన స్థాయిలో మాత్రం పురోగతి లేదు. ముఖ్యమంత్రి, అధికారులు పలుమార్లు సమీక్షలు నిర్వహించినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇటీవలే వాహనాల రాకపోకలను కొంతమేర ప్రారంభించారు. వంతెన వద్ద ద్విచక్ర వాహనాలను, కార్లను, ఆటోలను మాత్రమే అనుమతిస్తున్నారు. త్వరలో ఈ మార్గంలో భారీ వాహనాలు కూడా వెళ్లేలా చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు మాత్రం పై వంతెనకు సంబంధించి 47 పిల్లర్లకు గాను 41 మాత్రమే పూర్తయ్యాయి. ప్రాజెక్టుల మధ్యలో డిజైన్లు మార్చడంతో పనుల్లో జాప్యం జరిగింది. పిల్లర్లు నిర్మించిన ప్రాంతంలో స్పైన్లు, రింగ్స్ అమర్చే కార్యక్రమం ఆలస్యంగా జరుగుతోంది. 19 పిల్లర్లకు మాత్రమే స్పైన్లు మరియు రింగ్స్ అమర్చే ప్రక్రియ పూర్తవుతోంది. పై వంతెన నిర్మాణం కోసం కృష్ణా నదితో పాటు కాలువల్లోనూ కొంతమేర నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. కాలువలకు నీరు వదలాల్సి రావడంతో దానికి ఇబ్బందులు లేకుండా అక్కడ పనులను పూర్తి చేశారు. పనుల ఆలస్యానికి పై వంతెన డిజైన్ల సంక్లిష్టతే కారణమని నిర్మాణ సంస్థ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం 200 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2 విడతల వారీగా 120 కోట్లు మంజూరు చేసింది. ఈ ఫ్లైఓవర్ పనులు మధ్యలో ఆగిపోతే మరో 10 కోట్లు వెచ్చించింది. ఇక డిజైన్ మార్పునకు సంబంధించి మరో 20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. మొత్తంగా 150 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడింది. కేంద్రం నుంచి మరో 120 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. కేంద్రంతో సంబంధాలు అంతంత మాత్రానే ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న తరుణంలో నిధులు రాక ప్రాజెక్ట్ నిర్మాణం జాప్యం అవుతోంది. ఈ నిర్మాణం చేపట్టి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ 65% పనులు పూర్తి కాలేదు. పనుల పూర్తి కోసం 6 సార్లు గడువు పొడిగించిన ప్రాజెక్ట్ ఆపసోపాలతో ముందుకు సాగుతోంది. కృష్ణా పుష్కరాల నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలి అని భావించిన కేంద్రం వ్యవహార శైలి కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న కక్షను కేంద్రం ఈ విధంగా తీర్చుకుంటూ ప్రజల ప్రయోజనాలను రాజకీయాలకు ముడిపెడుతూ విమర్శల పాలవుతోంది. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం లక్ష్యాలు పెట్టుకుని పూర్తి చేస్తోంటే ఇది మరో 4 ఏళ్లైనా పూర్తయ్యే అవకాశాలు కనపడడం లేదు. ప్రజల అవసరాల దృష్ట్యా రాజకీయాలు పక్కన పెట్టి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలి అని ప్రజలు కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.